దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ జిపిఆర్ కృష్ణ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే భార్గవి. సార్, ఈరోజు టాపిక్ ఏంటంటే క్యాంపస్లో జాబ్స్ కోసం ట్రై చేసేవాళ్ళు, టాప్ స్టూడెంట్స్ 95% ఉన్న వాళ్ళకు కూడా జాబ్స్ రావట్లేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు సెటిల్డ్, వీళ్ళు జాబ్ టాప్ ర్యాంకర్స్కి వస్తున్నాయి అని అనుకునేవాళ్ళు ఇది వరకు. కానీ ఇప్పుడు ఒక 10-15 ఇయర్స్ డేటా చూసుకుంటే అసలు రావట్లేదు. దీన్ని ఒక స్టూడెంట్ కౌన్సిలర్గా మీరు ఎలా ట్రీట్ చేస్తారు? డెఫినెట్గా భార్గవి, పిల్లలకి క్యాంపస్లో ఉండాల్సిన కొన్ని బాధ్యతలు మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటూ వెళ్దాం. జనరల్గా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ నువ్వు బాగా చదువు, మంచి ఉద్యోగం తెచ్చుకొని చెప్తారు. కానీ ఎలా చదవాలి, ఏ ఉద్యోగానికి ఏ స్కిల్స్ అవసరం, లేకపోతే ఏ ఉద్యోగానికి ఏ రకమైన నాలెడ్జ్ మనకి కావాలి అనేది ఆ పేరెంట్కి కానీ ఆ పర్టికులర్ మెంటర్కి కానీ తెలియకపోవచ్చు. ఒక స్టూడెంట్గా నేను ఏ క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనేది స్టూడెంట్కి అయితే తెలుసు కదా. కాబట్టి ఆ స్టూడెంట్ ఏ కంపెనీకి వెళ్తున్నాను, ఆ కంపెనీ తాలూకా గ్రోత్ ఏంటి, ఆ కంపెనీ తాలూకా డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ ముందే మనం తెలుసుకొని ఇవి ప్రాపర్ వేలో మనం ఆ ఇంటర్వ్యూవర్ దగ్గర ప్రజెంట్ చేయగలిగితే ఏ స్టూడెంట్ కూడా వితౌట్ జాబ్ వెనక్కి రాడు. అంటే ఒక స్టూడెంట్కి ఎడ్యుకేషన్తో పాటు ఈ ఇంటర్వ్యూ ప్రజెంట్ చేసే స్కిల్స్ అనేవి కూడా చాలా అవసరం. ఈ స్కిల్స్ ఏ క్లాస్ రూమ్ నేర్పదు, ఈ స్కిల్స్ ఏ టెక్స్ట్ బుక్ నేర్పదు, ఈ స్కిల్స్ ఏ టీచర్ కూడా నేర్పరు. దీనికి స్టూడెంట్ ఓన్గా తన సొంత నాలెడ్జ్తో, సొంత ఇంట్రెస్ట్తో ఆ స్కిల్స్ అనేవి నేర్చుకుంటే, ఇక్కడ రెండు విషయాలమ్మా. ఎంప్లాయ్మెంటా, ఎంప్లాయబిలిటీనా? ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఉద్యోగం కావాలి. ఎంప్లాయబిలిటీ అంటే ఏంటి? నేను ఒక ఉద్యోగానికి అర్హుడిని అనే అన్ని శక్తులు నా దగ్గర ఉన్నాయి అని ప్రూవ్ చేసుకోవడం. సో ఎప్పుడైతే ఒక పర్సన్ లేదా ఒక స్టూడెంట్, ఒక డిగ్రీ స్టూడెంట్, మేబీ పీజీ స్టూడెంట్ కానీ నాకు ఉద్యోగం కావాలి అనుకుంటాడో, గ్రోత్ అక్కడ ఆగిపోయినట్టే. నాకు ఉద్యోగం కావాలి కానీ నా స్కిల్స్కి మ్యాచ్ అయ్యే ఉద్యోగం కావాలి, నా కాంపిటెన్సీస్కి మ్యాచ్ అయ్యే ఉద్యోగం కావాలని ఏ స్టూడెంట్ అయితే ఆలోచిస్తాడో గ్రోత్ అనేది ఎప్పుడూ ఉంటుంది. చూసారా, మనం రీసెంట్గా ఒక మూవీ చూసాం, దాంట్లో మహేష్ బాబు హీరోగా ఉంటాడు. ఇంటర్వ్యూయర్కే వెళ్ళి జాబ్ ఆఫర్ ఇస్తాడు. ఆ స్ట్రెంగ్త్ కానీ ఆ ధైర్యం కానీ మనం ఎప్పుడైతే తెచ్చుకుంటామో డెఫినెట్గా ఆ స్టూడెంట్కి ఎప్పుడు స్టాప్స్ ఉండవు. మేబీ ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోయినా స్టూడెంట్ డిమోరలైజ్ కాకుండా నా కోసం వేరే జాబ్, వేరే కంపెనీ వెయిట్ చేస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ కావాలి. ఇవన్నీ ఎప్పుడు బిల్డప్ అవుతాయి? తన ఎడిషనల్ అంటే ఎడ్యుకేషన్ కాక ఎడిషనల్ స్కిల్స్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటాడో అప్పుడే ఇవన్నీ అవుతాయమ్మా. చాలామంది మీరు చెప్పినట్టు చూసుకుంటే సార్, తను ఎడ్యుకేషన్ చదివింది వేరు, చేస్తున్న జాబ్ వేరు అయ్యి ఉంటుంది. చాలామంది మనకి అంటూ ఉంటారు, అరే నేను చదివింది ఒకటి, చేస్తున్న జాబ్ ఒకటి. అసలు ఎందుకు అంతవరకు వేరియేషన్ ఎందుకు వచ్చేస్తుంది అంటారు? డెఫినెట్గా అవసరం అమ్మా. ఇప్పుడు ఒక పేరెంట్ ఆ పిల్లలకు చెప్తారు, నాన్న నువ్వు ఇలా చదువు, ఇలా జాబ్ చేయి అంటే పిల్లల మైండ్లో మనం ఏం ఫీడ్ చేస్తున్నాం? నేను చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, ఇంటికి ఇవ్వాలి. దాంట్లో వాళ్ళు కొంచెం ఇంట్లో ఖర్చు పెడతారు, కొంచెం ఏమో ఇల్లు కొంటారు, ఈఎంఐ కడతారు. ఒక పిల్లడి మైండ్ సెట్లో అది ఫిక్స్ అయిపోయింది. ఏంటి? నేను ఉద్యోగం చేసి ఇంటికి డబ్బులు ఇవ్వాలి, ఇది ఫిక్స్ అయిపోయింది. అందుకని ఏ ఉద్యోగానికన్నా పిల్లలు రెడీ అయిపోతున్నారు. కానీ నాలెడ్జ్ బేస్డ్, టాలెంట్ బేస్డ్, స్కిల్ బేస్డ్, ఆపర్చునిటీ బేస్డ్ ఎవరైతే జాబ్స్ని చూస్ చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడు గ్రోత్ ఏమంటారు, గ్రాఫ్ ఎప్పుడు కూడా హైగానే ఉంటుంది. సో పిల్లల్ని రిస్ట్రిక్ట్ చేయొద్దు. అరే నీకు 20,000 వచ్చినా సరిపోద్దురా. చూస్తుంటాం చాలామంది పేరెంట్స్, అరే నువ్వు అటు ఇటు వెళ్ళకు, ఏ ఉద్యోగానికి వెతక్కు, 20,000 జాబ్ ఉంది కదా, సరిపోతుంది, ఆ రోజుకి సరిపోతుంది. బట్ ఫ్యూచర్కు రేపొద్దున ఈ పిల్లలు ఇంకేదన్నా అంటే హై స్కిల్ ఎక్వైర్ చేసి హై స్కిల్లో వెళ్ళాలి అంటే ఆ మైండ్ డెవలప్ కాదు వాళ్ళకి. మనం పిల్లలకి ఎప్పుడు కూడా ఏం చెప్పాలి? క్లాస్ రూమ్లో ఉండేటప్పుడు నువ్వు చదువుకోవాల్సిందంతా చదువుకో, బయట సమాజానికి వచ్చినప్పుడు సమాజం నుంచి నేర్చుకోవాల్సిందంతా నేర్చుకో. నువ్వు ఒక మూవీకి వెళ్తున్నావు, వెరీ గుడ్, మూవీలో నువ్వు నేర్చుకోవాల్సిన నీతి నేర్చుకో. ఇండియా డెవలప్ అవుతుంది. నువ్వు ఆల్రెడీ టీవీలోని, న్యూస్లోని, మీడియాస్లోని నువ్వు చూస్తున్నావు ఇండియా ఏ కండిషన్లో ఉంది, ఎంత డెవలప్మెంట్ ఉంది, టెక్నాలజీ ఏ రేంజ్లో ఉంది, ఏ రకంగా డెవలప్ అవుతుంది. ఆ న్యూస్ నుంచి, ఆ మీడియా నుంచి, ఆ సొసైటీ నుంచి నువ్వేం నేర్చుకున్నావు అని ఒక ప్రశ్న ఏంటి పిల్లలకి? మేబీ మీకు ఇన్స్టెంట్గా ఆన్సర్ చెప్పలేకపోవచ్చు, కానీ ఆ సొసైటీ నుంచి కూడా నేర్చుకోవాలి, ఆ సినిమా నుంచి కూడా నేర్చుకోవాలి అనే ఒక మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. అన్ని నాలెడ్జెస్ తన దగ్గర పెట్టుకొని అన్ని స్కిల్స్ తను నేర్చుకుంటే, అంటే మాట్లాడడం ఒక స్కిల్, ప్రెజెంటేషన్ ఇవ్వటం ఒక స్కిల్, కంప్యూటర్ మీద పీపీటీ తయారు చేయడం ఇవన్నీ స్కిల్సే. ఆ జాబ్కి అనుగుణంగా
ఆ కంపెనీకి అనుగుణంగా ఎప్పుడైతే స్కిల్ సెట్ని మనం డెవలప్ చేసుకొని ఆ పిల్లల్ని ప్రజెంట్ చేయగలమో డెఫినెట్గా ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం అని కాదు, పిల్లల టాలెంట్కి తగ్గట్టుగా ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకునే స్టేజ్లో ఈ యూత్ అంటే కరెంట్ యూత్ అనే వాళ్ళు ఉన్నారండి. సార్ మీరు చెప్పినట్టు చూసుకుంటే టెక్నాలజీ చాలానే మారుతుంది. ఫ్యూచర్లో కూడా కొత్త కొత్త జాబ్స్ అన్నవి మనకి ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల ఎడ్యుకేషన్ మన ఫ్యూచర్కి మ్యాచ్ అవుతుందంటారా? డెఫినెట్గా చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు చూడండి, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం చూద్దాం, చాలా అందరి నోటి నుంచి వినిపించే ఒక మాటను నేను మీకు చెప్తాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అవును. మేబీ లాస్ట్ 2021-22లో అది పెద్దగా వినిపించలేదు, కానీ 23-24లో అయితే ఎక్స్ట్రాడినరీగా వినిపించింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 2025 తర్వాత ప్రతి జాబ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచే క్రియేట్ అవుతుందని ఇప్పుడు కరెంట్ ట్రెండ్. అంటే మరి ఈ పిల్లలు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళ ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో నేర్చుకోకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మీరు అడిగారే సబ్జెక్ట్ వర్సెస్ ఫ్యూచర్ జాబ్. ఈ సబ్జెక్ట్ వర్సెస్ ఫ్యూచర్ జాబ్ ఎప్పుడు మ్యాచ్ కాదండి. సబ్జెక్ట్ వర్సెస్ ఫ్యూచర్ జాబ్ ఎప్పుడు మ్యాచ్ అవుతుందంటే ఆ పిల్లడు ఫ్యూచర్ రెడీ, అంటే ఈ సబ్జెక్టే కాకుండా ఈ సబ్జెక్ట్ నుంచి నేను ఏం నేర్చుకొని ఎలా ప్రజెంట్ చేయాలి అనే స్కిల్ కానీ తన దగ్గర ఉంటే, ఆ టెక్నాలజీలో కొత్త అప్గ్రేడేషన్స్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఈ పిల్లడు ఈరోజు ఏ కోర్స్ చేసినా కూడా ఫ్యూచర్ జాబ్కి రెడీ అవుతాడు. మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. మేబీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఒక పిల్లడే అయ్యి ఉండొచ్చు, ఆర్ట్స్లో కూడా ఇప్పుడు మళ్ళీ కంప్యూటర్స్ అని లేకపోతే ఆర్టిఫిషియల్ ఇలా చాలా కొత్త కొత్త సిలబసెస్ వచ్చేసినాయి. నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఆ కంప్యూటర్స్ కానీ ఆ టెక్నాలజీ కానీ నేర్చుకోకపోతే డెఫినెట్గా ఫ్యూచర్కి మ్యాచ్ కాలేడు. ఒక ఎంబీఏ స్టూడెంట్, ఒక ఫైనాన్స్ చేసే స్టూడెంట్, ఒక మార్కెటింగ్ చేసే స్టూడెంట్, మేబీ ఒక హెచ్ఆర్ చేసే స్టూడెంట్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈరోజు మంచిగా రాణిస్తున్నారు. ఎలా? నేర్చుకోవాలనే కుతూహలం. నేను ఈ టెక్నాలజీ నేర్చుకుంటే టెక్నాలజీ రోజు మారుతూనే ఉంటుంది. సో మనకి నేర్చుకోవాలి అనే ఒక మైండ్ సెట్ డెవలప్ అయితే పిల్లల్లో సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకుంటారు, షార్ట్ టైంలో నేర్చుకుంటారు, అండ్ ఫ్యూచర్ జాబ్స్ని మ్యాచ్ అయ్యేటట్టు వీళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు. ఓకే సార్, నిజంగానే మీరు బై ఫ్యూచర్లో కూడా టెక్నాలజీ మారుతున్నా కూడా స్టూడెంట్ అనేవారి మైండ్ సెట్ మాత్రం నేర్చుకోవాలి, ఇలా ఈ జాబ్ మీద నేను పట్టుబట్టాలి అన్న ఆలోచన కానీ తనకు ఉంటే మాత్రం డెఫినెట్లీగా మీరు అన్నట్టు నిజం అవుతుంది. ఏం లేదండి, నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. నా ఇంటర్మీడియట్ అయిపోయింది, నా డిగ్రీ అయిపోయింది, నేను ఇంటర్లో చదివిన సబ్జెక్ట్ మళ్ళా చదవను, ఈ మైండ్ సెట్తో ఉంటే ఫ్యూచర్ని డెఫినెట్గా మ్యాచ్ కాలేరు. నేను డిగ్రీ చదివాను అంటే డిగ్రీలో ఆర్ట్స్ చదివాను కాబట్టి నాకు సైన్స్ టచ్ లేదు, లేకపోతే నేను సైన్స్ చదివాను నాకు ఫినాన్స్ టచ్ లేదు, నేను ఫినాన్సే చదివాను నాకు మార్కెట్, ఇలా ఎప్పుడు అనుకోవద్దు. మనం చదివే డిగ్రీకి మేబీ మనం ఫ్యూచర్లో చేసే జాబ్కి ఎప్పుడు మ్యాచింగ్ ఉండకపోవచ్చు. నేర్చుకోవాలి అని ఒక కుతూహలం ఉండాలి, ఏదైనా కొత్త ఛాలెంజ్ నేను తీసుకోవాలి అనే ఒక ఆశ, ఆ బర్నింగ్ డిజైర్ ఉండాలి. నేను ముఖ్యంగా నేను సంపాదించాలి, లీగల్గా సంపాదించాలి అనే ఒక బర్నింగ్ డిజైర్ ఉన్న ఏ స్టూడెంట్ అయినా మంచి గ్రోత్ హైట్స్కి రీచ్ అవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడాలి మీ మాటలు వింటే చాలామంది నేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ భార్గవి, థ్యాంక్ యూ సో మచ్ దాత్రి టీవీ.